హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్‌గానైతే టెక్ మహీంద్రా అనేది ఇంటర్వ్యూ డేట్స్ అయితే పంపుతా అన్నది కదా! మీరు నా లాస్ట్ అప్డేట్ చూసినట్టయితే 1 ఆగస్ట్ నెక్స్ట్ యాస్ వెల్ యాస్ 4థ్ అండ్ 5థ్ ఆగస్ట్‌కి కొందరికైతే ఇంటర్వ్యూ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో వాళ్ళైతే ఫిజికల్‌గా ఆ కంపెనీకెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటదనేది మళ్ళీ దానికి కంటిన్యూయేషన్ వీడియో అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెక్ మహీంద్రా వాళ్ళైతే ఈ మెయిల్ అయితే పంపించారనమాట. టెక్ మహీంద్రా విజిట్ సమ్ నంబర్ ఇచ్చారు. దాని తర్వాత డియర్ క్యాండిడేట్ ఏ విజిట్ రిక్వెస్ట్ హాస్ బీన్ గ్రాంటెడ్ ఫర్ యువర్ విజిట్ టు టెక్ మహీంద్రా విత్ ది ఫాలోయింగ్ విజిట్ ఐడీ అని విజిట్ ఐడీ అయితే ఇచ్చారు. టు ఎక్స్‌పీడియేట్ యువర్ ఎంట్రీ టు టెక్ మహీంద్రా ప్లీజ్ షేర్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ వాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్, అసెట్స్ ఐడీ, లేటెస్ట్ ఫోటో విత్ ది విజిట్ హోస్ట్. These details will be validated by the security personnel before generating your visitor pass. You can also download VMS app using below links and update the above information before the visit. సో ఆండ్రాయిడ్ యాప్ లింక్ అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళు అంటే ఆ కంపెనీలోకి రావాలంటే ముందుగా వాళ్ళు విజిటర్ పాస్ అయితే తీసుకోవాలనమాట. సో ఆ విజిటర్ పాస్‌కి వాళ్ళు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి, అసెట్స్ ఐడీ ఇవ్వాలి. నెక్స్ట్ వాళ్ళ లేటెస్ట్ ఫోటో కాపీ అయితే తీసుకొని పెట్టుకోవాలి. సో ఈ మూడిటి గురించి నేను ఈ వీడియోనైతే డీటెయిల్‌గా చెప్తాను. సో వీఎంఎస్ యాప్ అన్నారు కదా! సో మీరు ప్లే స్టోర్‌కెళ్ళిన తర్వాత విజిట్ టెక్ ఎమ్ అని కొట్టండి. విజిట్ టెక్ ఎమ్ అంటే టెక్ మహీంద్రాది విజిటర్స్ యాప్ అనమాట. సో ఇదే యాప్ లింక్. సో యాప్ ఐకాన్ వచ్చేసి ఇలా ఉంటది. దాన్నైతే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకైతే టెక్ మహీంద్రాది ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తదనమాట. ఈ ఇంటర్ఫేస్‌లో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకిక్కడ డాష్‌బోర్డ్ అనేది ఇలా ఉంటదనమాట. సో దాంట్లో మీటింగ్స్ ఏమన్నా ఉంటే మీకు ఆ మీటింగ్స్ సెక్షన్‌లో చూపిస్తది. సో ఇప్పుడు మీరు విజిటర్ పాస్ అంటే తీసుకోవాలి కదా! సో దాంట్లోనైతే ఆ ఫార్మాట్ ఇదనమాట. ఫస్ట్ మీరు మీ ఆర్గనైజేషన్ టెక్ మహీంద్రా కదా! సో అది ఇక్కడ ఉంటది. సో మీ ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఆల్రెడీ డిస్‌ప్లే అయితది. ఎందుకంటే మీరు లాగిన్ అవుతారు కదా! సో ఆ తర్వాత మీ కాంటాక్ట్ నంబర్ ఏదైతే ఉంటదో అదైతే ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. సో ఐడీ ప్రూఫ్ ఉంది కదా! మీరు ఓటర్ ఐడీ గాని, లేకపోతే ఆధార్ గాని, పాన్ కార్డ్ గాని ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటినైతే మీరు ఐడీ ప్రూఫ్‌గా ఇవ్వాలి. సో యాస్ వెల్ యాస్ ఐడీ ప్రూఫ్ నంబర్ ఏదైతే ఉందో దాన్నైతే మీరు కింద మెన్షన్ చేయాలన్నమాట. సో ఇందాక మీరు అసెట్ ఐడీ అదే అంటే కన్‌ఫ్యూజ్ అయ్యే ఉంటారు కదా! సో అసెట్ ఐడీ అంటే ఏంటిదంటే అసెట్ టైప్. సో మీరు మీతో పాటు ఏమైనా తీసుకెళ్తున్నారా మొబైల్ గాని, ల్యాప్‌టాప్ గాని ఒకవేళ అవి తీసుకెళ్తే వాటి డిస్క్రిప్షన్ అనేది మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ కరెంట్ మీటింగ్స్ ఏమేమి ఉన్నాయో అవైతే మీకు ఇలా చూపిస్తదనమాట. మీకు ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూది ఇలా చూపిస్తది. సో ఆఫ్టర్ దట్ మీకు ఒక ఓటీపీ అయితే జనరేట్ అయితదనమాట. ఈ ఈ ఇక్కడ ఏమి ఇచ్చిర్రంటే ఓటీపీలో మెసేజ్‌లో టు ప్రింట్ గేట్ పాస్ యూజ్ బిలో ఓటీపీ. సో ఈ ఓటీపీ యూజ్ చేసి అయితే మీరు ఆ గేట్ పాస్‌నైతే ప్రింట్ చేసుకోవాలనమాట. సో ఈ విధంగానైతే మీరు చేసినట్టయితే మీ టెక్ మహీంద్రా విజిటర్ పాస్ అనేది జనరేట్ అయితది. తర్వాత మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఇది టెక్ మహీంద్రా యొక్క విజిటర్ పాస్ జనరేషన్ అన్నట్టు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.